మీరు సామాన్యులు కదా నాయన, గుడ్డోలుగా ఏమో కానీ గుడ్డోలు కంటే గౌరవస్తులు మీరు. అగ్ని కనబడుతున్నాడా? మేము గుడ్డోలమండి. గోపు కనబడుతుంది, గుడ్డోలమండి. చేయి చేసినాడు, ఆయనే పట్టుకుని వెళ్ళాడు. 3 రౌండ్లు వేసినారు అగ్నిగుండంలో, మళ్ళీ బయటకు వచ్చినారు. ఏం కాలేదా మీకు? ఎందుకు అవుతుంది? ఎవరికి ఇచ్చినారు చెయ్యి? మరి నువ్వెందుకు కాలిపోతున్నావు? ఎందుకు కాలుతున్నారు? నీకెందుకు వస్తుందా ఆ వాసన? నీకెందుకు వస్తున్నాయి సమస్యలు? మనలాంటి నరులు కాదా? పైన దిగొచ్చిన దోతలాలు కాదు కదా, మనలాంటి మనుషులే కదా. మరి కాలు జరిగినప్పుడు మనకెందుకు జరగదు? నేను అంటాను, అప్పుడు ఎప్పుడో జరిగిన చరిత్ర కాదు ఇప్పుడు చెప్పుకోవాల్సింది. నీ గురించి చరిత్ర చెప్పాలి, నీ గురించి ప్రజలు చెప్పుకోవాలి, నీ గురించి ఈ రోజు నుండి బయట వినబడాలి. ఆది అపోస్తుల కాలంలో జరిగిన ఉజ్జీవం మరలా ఇప్పుడు రగిలించబడును గాక. స్తోత్రం చెప్తాను ఒకసారి గట్టిగా. చీకటి ఏమైపోవాలి? అందుకు ఆయన కార్యాలు చేయబోతున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను, కంటిన్యూ చేయమ్మా. వంకరి త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు. ఏమేం కార్యాలు చేస్తాడంట? ఒకటి, ఏమేం కార్యాలు చేస్తాడమ్మా? ఒకటి, ఇదిగో, వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేటను, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపిస్తాడు. ఒకటి నడిపిస్తాడు. రెండవది ఏం చేస్తాడు? నిన్ను ఎంతైన స్థానంలో నిలబెడతాడు. మూడవది ఏం చేస్తాడు? నీ చీకటిని వెలుగుగా మారుస్తాడు. నాలుగవది ఏం చేస్తాడంటే నీ వంకరి త్రోవలను చక్కగాను చేయబోతున్నాడు. ఇప్పటి వరకు వంకర టింకరగా నడుస్తున్నావు కదా, ఆ వంకర మార్గం అంతటిని దేవుడు చక్క చేయబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఉన్న వంకరితనం, నీ పరిశుద్ధతలో ఉన్న వంకరితనం, నీ భక్తిలో ఉన్న వంకరితనం, ఏదైతే వంకరగా ఉన్నాయో వాటిని స్ట్రైట్ చేయబోతున్నాడు, సరి చేయబోతున్నాడు. ఎలా తెలుసా? వాక్యము ద్వారా. మనం ఎవ్వరం కూడా పరిశుద్ధులేమి. మనలో కొన్ని వంకరతనాలు, మాటలు వంకరతనాలు ఏముంటాయి, చూపులు, నడక, ప్రవర్తన. ఈ వంకరతనాన్ని సరి చేయడానికే కదా ఆయన చెయ్యమంటున్నాడు.